నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు మనం శ్రద్ధాత్రయ విభాగ యోగం చూస్తున్నాము. అర్జున యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది. ఆ శ్రద్ధ అంటే శాస్త్రం అధ్యయనం చేయకుండా, శాస్త్రజ్ఞానము లేకుండా శ్రద్ధాభక్తి ఉన్నవారు వారు చేసే పూజ, తపస్సు, యజ్ఞాలు ఏ శ్రద్ధ కిందకు వస్తాయి అనేది ప్రశ్న. భగవాన్ ఏమన్నారంటే, వారు శాస్త్రం అధ్యయనం చేయలేదు కాబట్టి వారు చేసే ఆ పూజ, ఆ దేవతా స్వరూపము, ఆ భావనలు, దాని ప్రకారంగా అది ఎటువంటి శ్రద్ధ అని మనము అనుమానంతో చెప్పవచ్చు అని చెప్పారు. అదేవిధంగా అలా చెప్పిన తర్వాత వారి యొక్క ఆహారం అంటే ఎటువంటి ఆహారమునకు ఆకర్షితులవుతారో ఆ ఆహారమును బట్టి కూడా వారు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నారు అనేది చెప్పడం జరుగుతుందని చూసాము. అందువలన శాకాహారము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేది, రుచి ఉంటుంది, నిల్వ ఉండకుండా ఎంతో ప్రీతిగా అన్నీ కూడా యుక్తాహారంగా ఉండేది సాత్వికాహారం ఇష్టపడతారని చెప్పాను. అదేవిధంగా కటువుగా ఉంటుంది, చేదుగా, పులుపుగా, అతి చేదు, అతి పులుపు, అతి వేడి, అతి కారంగా, డ్రై అయిపోయినటువంటి ఫ్రైలు, అదేవిధంగా తిని వెంటనే విపరీతమైన దాహం కలిగించే ఆహార పదార్థాలన్నీ రజోగుణం ఉన్నవారు ఎక్కువగా ఇష్టపడతారు. అంటే అలాంటి ఆహారము రోగాల బారిన పడతారు, దుఃఖం కలిగిస్తుందని చెప్పారు. యాతయామం గతరసం, పాచిపోయినవి, ఎక్కువ రోజు నిలవ ఉన్నవి, అలాగే ఎంగిలి చేసినవి, అదేవిధంగా ఈశ్వర పూజకి నైవేద్యానికి పనికిరాని అపవిత్ర భోజనమును తమోగుణస్తులు ఇష్టపడతారని చెప్పారు. అయితే ఇప్పుడు ఆహారం చెప్పిన తరువాత యజ్ఞం కూడా 3 విధములుగా ఉంటుంది అని చెప్పబోతున్నారు. అది ఆల్రెడీ మనం ప్రారంభించాము. అఫలాకాంక్షిభిర్యజ్ఞః 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 విధిదృష్టో య యుజ్యతే విధిదృష్టో య యుజ్యతే విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః
यष्टव्यमेवेति मनः यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः समाधाय स सात्विकः समाधाय स सात्विकः अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः ఉత్తమం. అయితే ఇప్పుడు ఆహారం అయిపోయింది కాబట్టి యజ్ఞం, సాత్విక యజ్ఞం అంటే ఏమిటి, రాజసిక యజ్ఞం అంటే ఏమిటి, తామసిక యజ్ఞం అంటే ఏమిటి, ఇది చెప్పబోతున్నారు భగవాన్. అయితే నిన్న ఆల్రెడీ చెప్పాం. ఏంటి మనం చేసే ఈ కర్మయోగం ఏదైతే ఉందో, ఈ కర్మయోగము మనకి సాత్విక యజ్ఞం కింద వస్తుంది. ఏంటి అంటే ఈ పంచమహాయజ్ఞాలు మనం చెప్పాం. అంటే దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞం అని చెప్పాం. దైవయజ్ఞం అంటే దేవత ఆరాధన, పూజ. ఋషి యజ్ఞం అంటే శాస్త్రం అధ్యయనం, స్వాధ్యాయం చేయడం. పితృయజ్ఞం అంటే మన పూర్వీకులకి శ్రాద్ధ తర్పణాలు విడిచిపెట్టడం, చేయడం. అదేవిధంగా మనుష్య యజ్ఞం అంటే అతిథి దేవోభవ అన్నట్టు మనకి అనేక రకమైన అన్నదానాలు, దాన ధర్మాలు చేస్తుంటారు మన వాళ్ళు. అదేవిధంగా భూత యజ్ఞం అంటే సకల ప్రాణులకి. అందుకే మన వాళ్ళు ముగ్గేసేటప్పుడు, అమ్మవారు ముగ్గేసేటప్పుడు కూడా ఆ ఆవు పేడతో అలికిన తరువాత అక్కడ బియ్యపు పిండితో ముగ్గులు వేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి చీమలు అన్నీ కూడా ఆహారంగా స్వీకరిస్తారు. అదేవిధంగా కాకులకి పెడుతుంటారు. అదేవిధంగా అనేక పావురాలకి, అనేక జీవులకి వాటికి కావలసిన ఆహారాన్ని మనము అందిస్తూ ఉంటాము. ఇది భూత యజ్ఞము. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే యజ్ఞ, ఏ యజ్ఞమైతే విధి దృష్ట అంటే శాస్త్రముతో ఏ విధంగా శాస్త్రంలో చెప్పిందో, అంటే మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, వృద్ధి కోసం ఏం చేయాలి? ప్రాతకాలంలోనే లేవాలి. అంటే బ్రహ్మ ముహూర్తం అని చెప్పాం మనం. అంటే ఏంటి? ఉదయాన్నే లేచి మన శౌచంగా, శుభ్రంగా మన యొక్క బ్రష్, దంతధావనము, స్నానపానాలు అన్నీ చేసి కాలకృత్యాలు తీర్చుకొని వెంటనే సంధ్యావందనాది కార్యక్రమాలు, అదేవిధంగా ఇల్లు అంత శుభ్రం చేసి ముగ్గులు వేసి ఆ పూజా గదిలో పూజ చేసి వెంటనే సూర్య భగవాన్ వచ్చే ముందు మనము స్వాగతం పలకాలి. సో పొద్దున్నే ఆ యొక్క జపము కానీ పూజ ఇలాగా మనం చేసుకుంటాం. వీటన్నింటినీ విధిగా చెయ్యాలి, విడిచిపెట్టకుండా. శాస్త్రం నియమం. ఎలాగైతే మనం ఉదయాన్నే ఆరోగ్యం కోసం మనము రన్నింగ్కి వెళ్తున్నాం, రన్నింగ్కి వెళ్తున్నారు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు బీచ్లు ఇవన్నీ రోడ్ల మీద నిండిపోతే ఉదయాన్నే ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళకు తెలుసు ఈ ఆరోగ్యం ఎంత అవసరమో అని. దాని గురించి గుర్తించారు కాబట్టి ఉదయాన్నే మార్నింగ్ వాక్కి వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం ఈటింగ్, తినేటప్పుడు ఈవెన్ మన శ్వాస, దాన్ని కూడా యజ్ఞంగా మార్చుకోవాలని చెప్పాం. ప్రాణాయామ యజ్ఞం అంటారు. అదేవిధంగా నడిచేటప్పుడు కూడా వాకింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఏకాగ్రతతో వాకింగ్ చేస్తూ, అంటే వాచ్ యువర్ మైండ్,
ఆర్ వాచ్ యువర్ థాట్స్ ఆర్ వాకింగ్ మెడిటేషన్ అంటారు. అంటే మనం ఏది చేసినా ఒక అటెన్షన్తో, ఏకాగ్రతతో దాని మీద ఇన్వాల్వ్ అయి చేయడము యజ్ఞము అంటారు. అందువలన మీరు చెప్పండి, నేను రోజు వాకింగ్కి వెళ్తే నాకు ఏమి లాభం వస్తుంది? మీకు మెటీరియల్గా ఏమి లాభం రాదు, కానీ మీకు ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది. అందుకే అపలాకాంక్షిభి అంటే ఎటువంటి ఈ మెటీరియల్ ద్రవ్యపరమైనటువంటి ఫలము అంటే ప్రయోజనము ఆశించరు. అందువలన ఈ యొక్క సాత్విక అంటే ఈ సాత్విక గుణం ఉన్నవారు వారు నిష్కామంగా అంటే మనకిచ్చినటువంటి డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడమే మన డ్యూటీ అన్నట్టుగా చేస్తారన్నమాట. వారు ప్రతిఫలానికి ఆశించరు. ఇటువంటి లౌకిక ఫలాలు కాకుండా మనకి ఆధ్యాత్మికంగా అంతరంగ ఎదుగుదల కోసము మనకి మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, శమ, దమ, వివేక, వైరాగ్యాలు ఇవి వృద్ధి జరుగుతూ ఉంటాయి వారికి. అలా జరగడం వల్ల ఏమి లాభం అంటే ఎప్పుడైతే అవి వారిలో వృద్ధి చెందుతూ ఉంటాయో వారిలో ఒక ప్యూరిటీ అంటే ఒక పవిత్రత ఏర్పడుతుంది. అలాంటి వారే జ్ఞాన ప్రాప్తికి అర్హులవుతారు. అందువలన మీకు ఒకసారి చూడండి, ఎంతటి బ్రహ్మ విద్య ఉపనిషత్తులైనా అవలీలగా అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి వస్తుంటారు మన దగ్గరికి, కలుస్తుంటారు సత్సంగంలో. వారు ఎంత సులభంగా గ్రహిస్తారంటే షాక్ అవుతాం మనం ఒక్కొక్కసారి. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి అంతఃకరణ శుద్ధి అలాంటిది. ఒక్కసారి చెప్తే అలా పట్టేస్తారనమాట. అందువలన వాళ్ళు ఎలా చేస్తారు? యష్టవ్యం ఏవా, ఇది విధిగా పాటించి తీరాలి. ఎవరి కోసము? ఎవరి కోసము కాదు, నా ఆంతరంగిక ఎదుగుదల కోసము, నా మంచి కోసమే. ఇవి ఎవరి మంచి కోసం చేసే కర్మలు కావు. ఎందుకంటే యష్టవ్యం అంటే కర్తవ్యంగా బాధ్యతగా భావించి చేసేవి అని అర్థం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకుండా చేసి తీరుతారనమాట. మీరు చూడండి, మేము ఒక్కొక్కసారి ఋషికేశం ఉండేటప్పుడు మా పక్కన స్వామీజీలు ఉండేవారు. జ్వరం వచ్చినా లేచి ఏదో రకంగా వేడి నీళ్ళు ఏవో పెట్టి స్నానం చేసి పూజ చేసి మళ్ళీ కావాలంటే రెస్ట్ తీసుకోవడమే తప్ప నువ్వు విడిచిపెట్టని వీళ్ళే. అలా ఉంటుంది అక్కడ. కాబట్టి యష్టవ్యం ఏవా, ఇది నాకు విధిగా భావించి చేస్తారు. ఎందుకు? మనస్సమాధాయ అంటే ఏకాగ్రత. అందుకే ఇక్కడ యజ్ఞం అంటే ఏం చెప్తున్నారంటే, మీరు ఎంత పెద్ద ఖర్చు పెట్టి పెద్ద ధనం వెచ్చించి జనాన్ని కూడబెట్టి అంగులు ఆర్భాటాలతో చేసిన వాటికంటే అత్యంత ప్రశాంతతతో ఏకాగ్ర చిత్తముతో మీకు ప్రీతితో ప్రేమతో భక్తితో చిన్న కర్మ చేసిన గొప్ప రిజల్ట్ ఇస్తుందని చెప్పారు శాస్త్రం. అందువలన ఏకాగ్రత, ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఏ ధ్యానం చేసినా, ఏ పారాయణం చేసినా ఇవన్నీ కూడా సాత్విక యజ్ఞం అంటారు. ఎందుకు? మీ అంతరంగ ఎదుగుదల కోసము. ఇది లౌకిక ఫలం కోసం కాదు. కానీ మీరు చేసేది ఏది కూడా వృధా కాదు. ఎందుకు? మీ త్రికరణ శుద్ధి పెరుగుతుంది. త్రికరణ అంటే శరీరపరంగా, ఇంద్రియముల పరంగా, మనస్పరంగా మీ యొక్క అంతఃకరణ వృద్ధి పెరుగుతూ ఉంటుంది నిరంతరము. అందుకే యహ ఇజ్యతే, చూసారా, యహ ఇజ్యతే అంటే ఎవరైతే ఈ విధంగా పంచమహాయజ్ఞాల కర్మయోగం అని చెప్పాం. మనం చేసే ప్రతి మానసికంగా, వాచకంగా, శరీరంతో కానీ చేసే ప్రతి ఒక్కటి ఈశ్వరార్పణ బుద్ధితో చేయడము, దాని యొక్క రిజల్ట్, ఆ ప్రతిఫలం ఏదైతే వస్తుందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడమే గొప్ప కర్మయోగము. అది మహాయజ్ఞము.
యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. చూసారా, అంటే యజ్ఞం అనే భావన కాకుండా మీరు చేసే కర్మలన్నీ మిమ్మల్ని బంధిస్తాయి. తదర్థం అంటే యజ్ఞార్థం కర్మ చేస్తే మీరు ముక్తులుగా మారిపోతారు. అంటే ఎలా ముక్తులు మారిపోతారు? అంతఃకరణ శుద్ధి తర్వాత జ్ఞానం పొందడానికి యోగ్యత మీకు వస్తుంది. తర్వాత జ్ఞానయోగం చేస్తారు, మోక్షాన్ని పొందుతారు. ఇది సాత్విక యజ్ఞము. అయితే మరి ఇప్పుడు మనము తర్వాత ఏం చూడాలి? రాజసిక యజ్ఞం అంటే ఏమిటి? ఇప్పుడు నెక్స్ట్ అభిసంధాయతు ఫలం. అభిసంధాయతు ఫలం. అభిసంధాయతు ఫలం. దంభార్థమపి చైవ యత్. దంభార్థమపి చైవ యత్. దంభార్థమపి చైవ యత్. యుజ్యతే భరతశ్రేష్ఠ. యుజ్యతే భరతశ్రేష్ఠ. యుజ్యతే భరతశ్రేష్ఠ. తం యజ్ఞం విద్ధి రాజసం. తం యజ్ఞం విద్ధి రాజసం. తం యజ్ఞం విద్ధి రాజసం. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్. యుజ్యతే భరతశ్రేష్ఠ. తం యజ్ఞం విద్ధి రాజసం. యుజ్యతే భరతశ్రేష్ఠ. తం యజ్ఞం విద్ధి రాజసం. యుజ్యతే భరతశ్రేష్ఠ. తం యజ్ఞం విద్ధి రాజసం. ఉత్తమం. ఇక్కడ చూడండి, సాత్విక యజ్ఞములో మీరు నిరంతరం ఇస్తూనే ఉంటారు. గివ్ 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 ఫర్ గివ్ అంటారు. అంటే అర్థం ఏంటి? మనం వీలైనంత వరకు ఇస్తూనే ఉంటాం స్వాభావికంగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అన్నమాట బండి. ఏంటి? టేక్ 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 అంటే తీసుకోవడమే పని అన్నమాట. ఈ రాజసిక గుణం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అభిసంధాయతు ఫలం. వీరు ఏది చేసినప్పటికీ నాకేంటి, ఈ మోడల్ అనమాట. వీళ్ళంతా ఏది చేసినా ఆంతరంగికంగా ఎదుగుదల గురించి వీళ్ళకి అసలు పట్టింపు ఉండదు, ఆ స్ఫురణ ఉండదు. కేవలము మెటీరియల్గా ఏమి లాభం పొందుతున్నాను, ఎటువంటి ప్రయోజనం కలుగుతున్నది నాకు అంటే వీళ్ళకు బాహ్యంగా కంటికి కనిపించాలి రిజల్ట్. లేకపోతే వీళ్ళు వేస్ట్ అండి అని తోలనాడతారనమాట. అంటే పేరు ప్రఖ్యాతులు, ధనము, అధికారము, హోదా, పదవులు, ఆస్తి, కీర్తి ప్రతిష్టలు, తర్వాత బంధువులు, బాంధవ్యాలు అంతా చుట్టూ ఏంటంటే మొత్తం ప్రదర్శన కనిపించాలి, ఎగ్జిబిషన్ లాగా వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా అంటే మొత్తము ఒక స్థూలంగా మన కంటి ముందు కనిపించే ప్రయోజనము కోసమే వీళ్ళు చేస్తారు. ఆ పని చేస్తే నాకేం లాభము, ఈ యజ్ఞం చేస్తే నాకేం ప్రయోజనము, నువ్వు యజ్ఞం చెయ్యి, నువ్వు సీఎం అవుతావంటే నానా తంటాల కష్టాలు పడైనా ఏదో రకంగా అడ్డంగా ఆయన సంపాదించాయని యజ్ఞం చేస్తారన్నమాట. ఎందుకు? ఆయనకి బయటికి కనిపించే స్థూలమైనటువంటి ప్రయోజనం కనిపించాలి, కావాలి. అందువలన దంభార్థమపిచ ఏవ యత్. వాళ్ళు దంభము కోసం, దర్పం కోసం, ఆడంబరము కోసం చేస్తారు. ఏది చేసినా వాళ్ళకి ప్రకటించుకోవాలి. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్, పేపర్లు, టీవీల్లో మొత్తం పబ్లిసిటీలు, హోర్డింగ్స్ మొత్తం రోడ్లు నింపేస్తుంటారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్ మొత్తం పబ్లిసిటీ కావాలి. ఏ దానం చేసినా వారి పేరు మాత్రము మొదటి పేజీలో పెద్ద అక్షరాలు రావాలి.
ఒక అమ్మగారు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళారు. అందరూ కొంచెం బాగా చెమటగా ఉంది, ఫ్యాన్ కింద కూర్చొని అందరూ అలా ఆనందంగా చిన్న చిన్నపాటి కబుర్లు చెప్పుకుంటారు. ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మగారు ఫ్యాన్ ఆపారు, స్విచ్ ఆఫ్ చేశారు. అందరూ ఒక్కసారి ఈ చెమటతో ఒక్కసారి అటువైపు చూశారు. ఎందుకమ్మా ఆపారు? ఎందుకా, చూడండి ఆ ఫ్యాన్ రెక్కల మీద రాసి ఉందా, ఏమున్నది? కనక మహాలక్ష్మి. అది నేనే ఇచ్చాను ఈ ఫ్యాన్, ఇక్కడ డొనేట్ చేశాను. అంటే ఫ్యాన్ తిరుగుతుంటే ఎవరిచ్చారో తెలియదు కదా. ఫ్యాన్ ఒకసారి ఆపితే ఎస్, కనక మహాలక్ష్మి డొనేటెడ్ దిస్ ఫ్యాన్ అని అందరు చూడాలి. అందువలన వారు ఎటువంటి వస్తువు దానం చేసినా దాని మీద మన పేరు ఉన్నదా, మనల్ని గుర్తిస్తున్నారా, అక్కడ పాలరాతి మీద ఎక్కడైనా రాశారా, ఆ బోర్డు మీద కానీ గోడ మీద కానీ రాశారా. చూడండి, మనం ఏ యజ్ఞం ఏ కార్యక్రమం చేసినా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో ఎవరి పేర్లు అయితే విడిచిపెడతారో వాళ్ళు చాలా చిరాకు పడిపోతారు. మొత్తం చిరాకు పరాకయ్యి ఆ కార్యక్రమే ఫెయిల్ అన్నట్టుగా ప్రచారం చేస్తారు. అందువలన వాళ్ళు ఏమంటున్నారు, దంభార్థం అంటే దంభము దర్పము, ఈ యొక్క ఆడంబరం కోసము, ఈ పేరు ప్రతిష్టల కోసము, ఈ నలుగురిలో వారి గురించి గొప్పగా చెప్పాలి, దానికోసమే వాళ్ళు చేస్తారు. వారు వాస్తవంగా వారి యొక్క అంతఃకరణ శుద్ధి కోసము, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము చెయ్యరు. ఇజ్జతే తమ్ యజ్ఞం రాజసం విద్ధి. దాన్ని మీరు ఇది రాజసిక యజ్ఞంగా మీరు గుర్తించాలి. ఏ విధంగా గుర్తించాలి అంటే, ఇటువంటి కర్మలు ఎవరైతే చేస్తున్నారో అర్జున, అది రాజోగుణంతో కూడినటువంటి యజ్ఞం అయ్యా, అది సత్వగుణంతో కూడిన యజ్ఞము కాదు అని చెప్తున్నారు భగవాన్. అందువలన సాత్విక కర్మకి రాజసిక కర్మకి ముఖ్యమైన భేదం ఏంటి చెప్పండి అంటే, సాత్విక కర్మలో మన ఎదుగుదలతో పాటు ఇతరుల యొక్క ఎదుగుదలను కూడా మనము అంగీకరిస్తాము. వారి కోసం కూడా మనము నిస్వార్థంగా నిష్కామంగా కర్మయజ్ఞం చేస్తాం. ఎందుకు? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ విధానంలో సాత్విక యజ్ఞం ఉంటే అంత నాకే కావాలి, చంచమే మయచ్చమే, నాకే కావాలి నాకే కావాలి నాకే కావాలి అని ఎప్పుడు తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనే ప్రక్రియ ఉండదు. అందువలన లౌకిక పరంగా మనం ఎన్ని ఆదాయం ఎంత చూసినా ఆధ్యాత్మికంగా చూస్తే వారు ఎప్పటికీ పేదవాళ్ళే. అందులో మనము సమాజం ఎప్పుడు కూడా మీకు లౌకికంగా చూస్తుంది. ఎందుకు? ఆధ్యాత్మిక దృష్టి లోకంలో ఉండదు. అందువలన ఇన్నాళ్ళు మనం సమాజం నుండి మనం తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం సమాజానికి రిటర్న్ ఏమిస్తున్నాము, వాట్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్ టు ద సొసైటీ అనేది మనలో ఉండాలి అని చెప్తారు మహాత్ములు. అందువలన ఎప్పుడు తీసుకోవడమైనా ఇవ్వడం ఏంటున్నది, మనం ఏమిస్తున్నాము. అందుకే స్వామి శివానంద ఆయన నినాదం ఏంటంటే, డివైన్ లైఫ్ సొసైటీ, సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై, మెడిటేట్, రియలైజ్, బీ గుడ్, డూ గుడ్, బీ కైండ్, బీ కంపాషనేట్. సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై, మెడిటేట్, రియలైజ్, బీ గుడ్, డూ గుడ్, బీ కైండ్, బీ కంపాషనేట్. ఎంక్వైరీ హూ యామ్ ఐ, నో ద సెల్ఫ్ అండ్ బీ ఫ్రీ అని చెప్పారు ఆయన. అందువలన ఎప్పుడైతే మనం నిస్వార్థంగా స్వలాభము ఎటువంటి ఆపేక్ష లేకుండా అత్యంత పవిత్రంగా శ్రద్ధాభక్తితో మీరు సేవ చేస్తారో, సర్వీస్ చేస్తారో, అప్పుడు మీలో ఆ ప్రేమ, ఎందుకు? ప్రేమ అనేది మన స్వరూపం, ఆత్మస్వరూపం, అనంతమైన ప్రేమ, అది మెల్లగా ప్రకటమవుతుంది. అంటే యూ జస్ట్ ట్యాప్ ద లవ్ ఆఫ్ ఇన్ఫినిటీ సోర్స్. అందువలన సర్వ్, లవ్, విత్ లవ్, ప్రేమతో సేవ చేయాలి. ఎలా? విత్ గివ్, ఇవ్వడంతో, సేవించడము ప్రేమతో, ఇవ్వడం కూడా ప్రేమతో. అప్పుడేమవుతుంది? ప్యూరిఫై యువర్ మైండ్, యువర్ హార్ట్,
కంప్లీట్గా పవిత్రం అయిపోతుంది. అప్పుడు నీ స్వరూపమైనటువంటి ఆ చైతన్యమే పరమాత్మగా అప్పుడు మెడిటేట్ చేయమంటున్నారు. మెడిటేట్ అండ్ రియలైజ్ ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఈశ్వర. ఒక బుడగ ఇలాగ చేసి మెడిటేట్ చేస్తే నేను సముద్ర నీటి కంటే భిన్నంగా లేను అని తెలుసుకోవడమే ఆ యొక్క బుడగ లేకపోతే అల యొక్క రియలైజేషన్. ఒక కొండ మెడిటేట్ చేసి నేను మట్టి కంటే భిన్నంగా లేను అని తెలుసుకోవడమే కొండ యొక్క సాక్షాత్కారం. సో ఈ విధంగా తెలుసుకుంటే దీన్ని సాత్విక యజ్ఞం అంటారు. లేకపోతే మీరు ఈ లౌకికపరమైనటువంటి ఈ భోగములు ఈ ప్రాపంచిక ధన సంపదలన్నీ కూడగట్టుకొని అక్కడే ఉంటారు. మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగలేరు, ప్రయాణించలేరు. హే భరత శ్రేష్ఠ, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భరత అనేసరికి అర్జునికి ఏదో ఒకసారి నరనరాల్లో ఒక ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే ఆ ఆత్మజ్ఞానంలో నిరంతరం రమించి క్రీడించి ఉన్నటువంటి ఓ భరత శ్రేష్ఠ, ఓ అర్జున అని అర్థం. అయితే ఇప్పటి వరకు మనము సాత్విక యజ్ఞం చూసాము, రాజసిక యజ్ఞం చూసాము. మరి ఇప్పుడేం చూడాలి అంటే తామసిక యజ్ఞం గురించి చెప్తున్నారు. విధిహీనమసృష్టాన్నం 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 మంత్రహీనమదక్షిణం 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 శ్రద్ధావిరహితం యజ్ఞం శ్రద్ధావిరహితం యజ్ఞం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే తామసం పరిచక్షతే తామసం పరిచక్షతే విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఉత్తమం. అయితే ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే తామస యజ్ఞం చూడండి, అంత రివర్స్ బండి. ఏంటి రివర్సు? మీరు చేస్తున్న పూజ యజ్ఞం అంటే ఇక్కడ పూజ యజ్ఞం రెండు ఒక్కటే. కాకపోతే జనరల్గా సామాన్యంగా చెప్పారు మొట్టమొదట పూజ గురించి, ఇప్పుడు విశేషంగా పూజ గురించి చెప్పడమే యజ్ఞం అని అర్థం. అయితే ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కటి కూడా విరుద్ధంగా ఉంటుంది అన్నమాట తామసిక యజ్ఞం అనేది. ఎలా అంటే విధిహీనం, వీళ్ళు చేసే ఏ కర్మకు కూడా శాస్త్ర సమ్మతం లేదు. అంటే శాస్త్రం విధించినటువంటి విధి నియమాలు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా చేసే కర్మలన్నీ తామసిక కర్మలు. ఎలా? అసృష్టాన్నం అంటే యజ్ఞాలు మనకున్న వస్తువుల్ని అందరికీ పంచిపెట్టాలి యజ్ఞం అంటే. అదే యజ్ఞం యొక్క భావన, యజ్ఞం యొక్క దృష్టి. అయితే ఇక్కడ సామాన్యంగా అందుకే ఈ దృష్టితోనే ఈ కమ్యూనిస్ట్ భావాలు వచ్చాయి. యాక్చువల్ చెప్పాలంటే సోషలిస్ట్, కమ్యూనిస్ట్ వచ్చాయి. కానీ ఆ తర్వాత అవన్నీ కూడా అన్యాయం, అధర్మంగా మారిపోయాయి. అందులో ఏం నిజం లేదు ఇప్పుడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే
అసృష్టాన్నం. అసృష్టాన్నం అంటే అంటే అన్నదానం. అంటే మనం ఏదైనా దానం చేస్తామంటాం, ప్రతిదీ మనం పంచుతుంటాం. అంటే పంచకుండా ఏది పంచరు, అలాగ ఉంచుకుంటారు, దాన్ని అసృష్టాన్నం అంటారు. అందువలన ఇలా యజ్ఞాలు చేసే ఉద్దేశము నలుగురితో మనము ఉన్నదాన్ని పంచుకోవాలి. కానీ అందుకే మనం యజ్ఞం చేసిన తర్వాత దక్షిణలు అనే ఒక ఉంటుంది అన్నమాట, ఒక స్టేజ్. ఏంటి, యజ్ఞం అయిపోయిన తర్వాత దక్షిణలు దాన ధర్మాలని ఒక స్టేజ్ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, మీకు ఉన్న సంపదలన్నీ దానం చేయాల్సి వస్తుంది. అలాంటి యజ్ఞాలు బోల్డ్ ఉన్నాయి మనకి. అందువలన మనం ఏం చేస్తాము, వస్త్రాలు, అన్నము, ధనము, గోవులు, భూమి, అనేక రకాలు మన దగ్గర ఉన్నటువంటి పశువులు, మేకలు, ఇవన్నీ కూడా దానం చేస్తారు. కాబట్టి కానీ ఇలాంటి తామస యజ్ఞం చేసేవాళ్ళు ఇవ్వడానికి ఏమి ఇష్టపడరు. ఒకవేళ ఇవ్వకపోతే కుదరదు అన్నాం అనుకోండి, దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉన్నదా పంతులు గారు, బ్రాహ్మణులు గారు, ఋత్విక్ గారు, దాని బదులుగా ఇంకేమైనా ఇవ్వచ్చా? ఆయన ఏమంటారు ఏమి ఇవ్వకపోతే, సరేనా ఆయన గోవు స్థానంలో ఒక కొబ్బరికాయ దానం చేయి అంట. అమ్మయ్యా, కొబ్బరికాయ, ఓకే, మంచిది. కొబ్బరికాయ కూడా లేకపోతే ఏం చేయాలి పంతులు గారు అంటారు. సరే, ₹1 దానం చేయి అంటారు. ఈ విధంగా అలాగ మార్చుకుంటూ మొత్తం పైన ఇవ్వగలిగిన అర్హత ఉన్నప్పటికీ కూడా ఇవ్వరు. అందువలనే వీళ్ళకి ఏమంటారు అంటే మంత్రహీనం, అదక్షిణం, అసృష్టాన్నం, విధిహీనం అంటారు వీళ్ళకి. అంటే శాస్త్ర విధి ఉల్లంఘిస్తారు, ఎటువంటి దాన ధర్మం చేయని ముందుకు రారు, ఎటువంటి మంత్రాలు వాటిని పట్టించుకోరు. ఒకవేళ ఆయన చేస్తున్న టైం ఎక్కువ ఉందంటే తొందరగా చెయ్యి, లేకపోతే ఇది విడిచిపెట్టే అని ఆజ్ఞ చేస్తారు. అంటే ఋత్వికుల పక్కన కూడా వీళ్ళు డిమాండ్ చేస్తారు, ఆదేశిస్తారు, కమాండ్ చేస్తారు. అందువలన వీళ్ళకి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ వీళ్ళు ఇవ్వరు. అంటే వీళ్ళ దగ్గర గోవులు ఉన్నాయి, గోవు ఇవ్వాల్సిన సామర్థ్యం ఉంది, కానీ గోవు ఇవ్వడు. అక్షంతాల రూపంలోనూ ఏదో ₹1, ₹2 దాని ప్లేస్లో పెట్టి దానం చేయిస్తుంటారు. అందుకే మనవాళ్ళు గొప్ప తెలివైన ఒక్క అక్షంతాలు పెట్టే అన్ని సమర్పయామని చెప్పేస్తుంది పంతులు కూడా. వాళ్ళు తెలుసుకున్నారు కొన్ని మంత్రాలు. ఏంటి, వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి, ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి, అన్నదానార్థం అక్షతాన్ సమర్పయామి, ఇంకేమైనా సరే అన్నిటి పేర్లు పెట్టి అక్షంతలు ఇచ్చేస్తుంటారు. అది దానం అంట. అంటే వీళ్ళంతా కూడాను మనకి సృష్టిలో దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అంటారు. దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. ఈ మధ్యకాలంలో అమెరికా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి డిన్నర్కి పిలిచింది. పాకిస్తాన్లో అనుకున్నారు, మా గొప్పతనం చూడండి, మా ఆర్మీ చీఫ్కి డిన్నర్ పిలిచారు వైట్ హౌస్లో. ఆ తర్వాత అన్నారు దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. అంటే త్వరలోనే అమెరికా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క తలపైన అడుగు పెట్టబోతుందన్నమాట అర్థం. అందుకే డిన్నర్కి ఇన్విటేషన్ వస్తుంటుంది. అదే ఇన్విటేషన్ మన ప్రధానమంత్రికి వస్తే మాకు ఆ ఫ్రీ లంచ్ అక్కరలేదు అన్నారు. కాబట్టి ప్రతిదానికి ఒక ప్రతిఫలం, రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము యజ్ఞములన్నీ కూడాను ఆ యొక్క ధనధాన్యాలు కావాలని చేస్తాము, దానం చేయడానికి వచ్చేటప్పుడు వెనకాడుతారు. దీన్ని తామసిక యజ్ఞం అంటారు. అందుకే మంత్రహీనం చూడండి, మన మంత్రాలు కూడాను మనం ఏం చేస్తాము, ఈ భగవద్గీత 700 శ్లోకాలు ఉన్నాయి కదా, 1-2 శ్లోకాలు ఏమైనా ఉన్నాయి స్వామీజీ 700 శ్లోకాలు చదివిన ఫలం వచ్చే విధంగా అంటారు. అప్పుడు మేమేమంటాము నవ్వుకొని, ఓకే ఇది ఎలాగ 700 శ్లోకాలు చదవరు కాబట్టి అట్లీస్ట్ 2-3 చదువుతారని చెప్పేసి ఈ 3 శ్లోకాలు చదివితే 700 శ్లోకాలకు సమానము అంటాం. లేకపోతే ఈ 4 శ్లోకాలు చదివితే 700 శ్లోకాలకు సమానం అంటాం. మనవాళ్ళు చూడండి, ఈ మధ్యకాలంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంట.
అంటే ఏంటండి? రామ 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 అని 3 సార్లు అంటే 1000 సార్లు ఆ యొక్క విష్ణునామాలు అంటే సహస్రనామం చేసిన దాంతో సమానం అని చెప్పారు. అంటే ఇదంతా కూడా అడ్జస్ట్మెంట్ అన్నమాట. అంటే ఎవరైతే సమయం లేదో, ఎవరికైతే వీలు పడదో విష్ణు సహస్రనామం మొత్తం అధ్యయనము స్వాధ్యాయం పారాయణ చేయడానికి ఎవరికైతే సమయం లేదో, ఎవరైతే వీలు పడదో వారికి తేలికగా ఏదో ఒక లఘు రూపంగా చెప్తారు. దాన్ని పార్వతీదేవి అడిగారు, కేనోపాయేన ప్రభు ఈశ్వరుడు, శివుడేమో చెప్పాడు అంటారు. ఇవన్నీ కూడా ఊహలు. కానీ ఒకటి మాత్రం మనం గమనించాలి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఇది కూడా చదవాలి, విష్ణు సహస్రనామం కూడా చదవాలి. ఇది మనకున్నటువంటి నియమం. మనం ఏం చేస్తాము? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తప్తులు అది చదివి విష్ణు సహస్రనామం చదవకూడదు. అది తప్పు. దీన్ని మంత్రహీనం అంటారు. అదేవిధంగా చాలా మంది అసలు చిన్న అవకాశం అదేంటంటే ఎప్పుడు కూడా మీరు ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఆపద్ధర్మం అంటారు. అది సాధారణ సమయంలో అధర్మమే, కానీ అది ఆపద్ధర్మంగా తీసుకోవాలి. ప్రాణరక్షణలో, ప్రాణ సంకటంలో, ధర్మ సంకటంలో కొన్ని తీసుకుంటారు నిర్ణయాలు. అవి ఎల్లప్పుడూ అలా తీసుకోకూడదు మనం. కాబట్టి ఈ విధంగా మంత్రహీనం అంటే మంత్రములు కూడాను మనం చేయవలసినటువంటి కర్తవ్యంగా చేయవలసినటువంటి ఆ మంత్ర ఉచ్చారణ కానీ, ఆ పారాయణం కానీ, ఆ జపం కానీ వాటిని విడిచిపెడతాం. కొంతమంది అంటారు, ఈ 3-4 వేదములు చదివిన బదులు ఒక్క గాయత్రి మంత్రం చాలు. కరెక్టే, గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్. నిజానికి గాయత్రి మంత్రంలో ఈ 3-4 వేదములన్నీ కూడా లోడై ఉంటాయి బీజ రూపంలో. కానీ గాయత్రి మంత్రం ఒక్కటే చదివి వేదం విడిచిపెట్టకూడదు కదా. అలాగా మంత్రహీనం అంటే వీళ్ళు తప్పించుకొని మార్గాలు ఎంచుకుంటారు. అందుకే వీళ్ళు సొంత మంత్రాలు క్రియేట్ చేసుకుంటారు. మీరు ఈ మధ్యకాలంలో చూడండి, బాబాల పేరు మీద గాయత్రి మంత్రాలు, అనేక రకాల గాయత్రి మంత్రాలు మన హిరణ్యకశిపుడు క్రియేట్ చేసినట్టు. ఓం నమో హిరణ్యాయ, ఓం నమో హిరణ్యాయ, ఓం నమో హిరణ్యాయ ఆయన క్రియేట్ చేయడు ఆయన మంత్రం. ఆ విధంగా మంత్రహీనం, అదక్షిణం. చూడండి, ఏ యజ్ఞమైనా సరే ఆ దక్షిణలు ఆఖరిలో ఇవ్వకపోతే ఆ యజ్ఞం సంపూర్ణం కాదు. అలాగని మరి ఇక్కడ ఋత్విక్కులు కూడా డిమాండ్ చేయకూడదు, ఇంత కావాలి అని అడగకూడదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే 2 వైపులా తప్పు ఉన్నది. వాళ్ళు అడగకపోతే వీళ్ళు ఇవ్వట్లేదు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు అడగకుండా ఉందామంటే వీళ్ళు ఇవ్వరు. అందువల్ల ఏమవుతుంది, ఋత్వికులు కూడా డిమాండ్ ముందే రేటు పెట్టడం మొదలెట్టారు. ఇది ప్యాకేజ్, ఈ రేట్, ఇది చేస్తే ఇంత ప్యాకేజ్, ఇది చేస్తే ఇంత ప్యాకేజ్, ముందే వాళ్ళు వెల కట్టేశారు, రేట్లు కట్టారు. ఎందుకంటే గతానుగతికో లోక నా లోకో పరమార్థక. ఎందుకంటే లోకములో పారమార్థిక దృష్టి లేదు, అంత వ్యావహారిక ఆకర్షణ దృష్టి. కాబట్టి అసంతుష్టో ద్విజ నష్ట స్యాత్ అంటారు. అసంతుష్ట ద్విజ నష్ట స్యాత్ అంటే ఏంటి? అసలు ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఈ దక్షిణాలు తాంబూలం మీద దృష్టి ఉంటాడో ఆయన చేసే యజ్ఞము అంత ఫలితం ఇవ్వదు. అందువలన మనము ద్విజుల్ని ఎవరైతే మన ఋత్వికులు ఉంటారో వాళ్ళని అసంతుష్టిగా మనం వాళ్ళని విడిచిపెట్టకూడదు. అందుకే ఆ యజ్ఞం అయిన తర్వాత దక్షిణ మాత్రం పరిపూర్ణ సంతుష్టిని ఇచ్చి వాళ్ళని పంపించాలి. అందువలన వాళ్ళు ఏం చేస్తారు, కొత్త పద్ధతులు కనిపెట్టడం మొదలెట్టారు. మాకు అంత సమయం లేదండి, ఓకే లఘు రూపంలో చేస్తాం, మాకు ఇంత దక్షిణమైన సంభావన ఇంత ఇచ్చుకోగలమండి. సో ఆ విధంగా చేస్తారు. ఎందుకు? మరి మంద ఎక్కువైతే మధ్యకి పలసన అయిపోతుంది కదండి. ఎంత పిండి ఉంటే ఆ విధంగా రొట్టి చేస్తారు. అందువలన మన కెపాసిటీకే మన బరువును మోయగలము. సో ఈ విధంగా వాళ్ళు కూడా ఈ యొక్క యజ్ఞాన్ని కుదించి చివరికి ఏ సమయంలో ఆ ముహూర్తం పెడతారు, అదే ముహూర్తంలో వేరే ఉంటే ఈ ముహూర్తాన్ని మార్చేస్తుంది. ఎందుకు? ఎవరిలో కూడా సీరియస్నెస్ లేదు, ఆ శ్రద్ధాభక్తి నిజంగా లేదు. అందువలన
ఈ సమాజంలో నేను ఒక బాధ్యత గల పౌరుణ్ణి, నా వంతు సేవ నేను పూర్తిగా త్రికరణ శుద్ధితో చేయాలి అని అనుకొని చెయ్యాలి మనం. కానీ వీళ్ళు అలా చెయ్యరు. ఎందుకు చెయ్యరు? వీళ్ళు తామస యజ్ఞం చేస్తున్నారు అంటే అన్ని కూడా తప్పించుకు తిరుగుతారు. కఠోపనిషత్తులో వస్తుంది, యజ్ఞం అయిన తర్వాత ఆవులు దానం చేయాలి మొత్తం సంపద. ఆయన ఏం చేస్తాడంటే ఇంకా పనికిరాని ఆవు అంటే పడుకుందంటే లేవదు, అలాంటి ఆవులు దానం చేస్తాడు. అప్పుడు నచికేతుడు అంటాడు, అలాంటి ఆవులు దానం చేయడం వల్ల పాపం వస్తుంది నీకు, వాళ్ళ నాన్నకే అంటాడు. మనం దానం చేయాలంటే మంచి ఆరోగ్యంగా ఉన్న ఆవులు దానం చేయాలి విప్రులకి, కానీ ఇలాంటి ఆవులు దానం చేయకూడదని తండ్రిని ప్రశ్నిస్తా. అందువలన ఆయన ఏమనుకుంటారు, మొత్తం ఒక ఏదో భయముతోనూ ఇక తప్పక అన్నట్లుగా తప్పించుకుని వేరే మార్గాలు అంటే ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటారు. అందువలన శ్రద్ధ విరహితం యజ్ఞం. మామూలుగా శ్రద్ధ విరహితం అంటే ఏంటి? శ్రద్ధ లేకపోవడం. కానీ ఇక్కడ శ్రద్ధ ఏముంది? ఎంత మతల వ్యవహారం అన్నమాట. అంటే ఈయన ఖర్చు పెడతాడు, ₹1 ఖర్చు పెడతాడు, ₹100 ఆశిస్తారు అన్నమాట వీళ్ళు. అందువలన సాత్విక యజ్ఞం ఏం చెప్పాము? పంచమహాయజ్ఞాలు చేయమని చెప్పాము. అందులో పితృయజ్ఞం ఉన్నది కదా ఒకటి. వీళ్ళు ఏం చేస్తారంటే పితృదేవతలకి మనము శ్రాద్ధ కర్మలు చెయ్యాలి అంటే వీళ్ళేమంటారు, ఎందుకని చెయ్యాలి? అసలు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకు అందుతాయా, ఎవరమే చెప్పినారండి, దీనికి ఒక లాజిక్ లేదు, ఇది ఒక సైన్స్ కాదు, ఇది మూఢనమ్మకం అని తీసిపడేస్తారు. అందువలన శాస్త్రం ఏమంటుంది, మీరు తప్పకుండా శ్రాద్ధ కర్మలు పితృదేవతలు చెయ్యాలి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో పునర్జన్మ అనేది తప్పనిసరి. ఎవరికి? ఎవరైతే తన ఆత్మస్వరూప తత్వం తెలుసుకోకుండా శరీరం విడిచిపెడతారో వారికి పునర్జన్మ అనేది తప్పదు. సపోజ్ వారు ఎక్కడో ఆల్రెడీ జన్మించారు అనుకుందాం, లేకపోతే ఆల్రెడీ మోక్షం పొందారు అనుకుందాం. అయినప్పటికీ మీరు శ్రద్ధగా చేయడం వలన అది మీకే లాభం, వాళ్ళకి చెందిందా లేదో పక్కన పెట్టండి, మీ అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్పింది శాస్త్రం. ఎలాగైతే మనం ఈశ్వర పూజ ద్వారా మనం అంతఃకరణ శుద్ధి పొందుతున్నామో, మన పితృదేవులు చేసే ఆ శ్రాద్ధ తర్పణాల వలన కూడా మన అంతఃకరణ శుద్ధికే ఉపయోగపడుతుంది. వాళ్ళకి అందే లేదా పక్కన పెట్టండి, ఆ ప్రశ్న మనకు వద్దు. వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ జన్మించేశారా, లేకపోతే ఆల్రెడీ మోక్షం పొందేశారా, అవి మీకు అనవసరం. శ్రద్ధతో చేసేదాన్ని శ్రాద్ధం అంటారు. కాబట్టి మీరు శ్రద్ధ పూర్వకంగా మీరు పితృదేవతలకి శ్రాద్ధ తర్పణాలని చెయ్యాలి. అవి చేయడమే కాదు, మన తర్వాత జనరేషన్లో వచ్చే వారికి సంస్కారవంతంగా వాళ్ళకి మనము నేర్పించాలి. ఇది మన సనాతన ధర్మంలో ఒక గొప్ప గౌరవం అన్నమాట మన పితృదేవులు, మన పూర్వీకులకి. లేకపోతే ఇప్పుడు మీరు చేయకపోతే మీకు తర్వాత వచ్చిన వాళ్ళు చేయరు. కాబట్టి ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు మొత్తం విడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్, ఎవరికి ఎవరు పట్టించుకోరు. ఉదయం మ్యారేజ్లు అవుతాయి, సాయంత్రం విడాకులు అవుతాయి, మళ్ళీ ఉదయం మ్యారేజ్లు, సాయంత్రం విడిపోవడాలు. ఎందుకు? దానికి ఒక ధర్మం లేదు, ఒక నీతి లేదు, ఒక శాస్త్రం ఉండదు, ఒక గురువులు ఉండరు, ఏమీ ఉండవు. అంటే కేవలము 2 కాళ్ళతో నడిచే పశువుల వలె ప్రవర్తన ఉంటుంది తప్ప వాళ్ళు మానవులు కూడా కాదు. కేవలం మానవ రూపంలో ఉన్నటువంటి పశు ప్రవర్తన అంటారు. అందువలన శ్రద్ధయా కృతం శ్రాద్ధం, అత్యంత శ్రద్ధతో చేసేదాన్నే శ్రాద్ధం అంటారు. కాబట్టి ఆ శ్రాద్ధం మీద ఎప్పుడైతే ఎవరైతే ఇలాంటి లాజికలు వాదిస్తారో వీళ్ళు ముందు వస్తారన్నమాట, తామస గుణం ఉన్నవాళ్ళు. అవునండి, ఈ శ్రాద్ధ కర్మలు ఇదంతా ఓల్డ్ ట్రెడిషన్ అండి, వీళ్ళు మూఢనమ్మకాలు, వీళ్ళు హిందువులు మూఢనమ్మకాలు, వీళ్ళకి చదువులు లేవు, మేము చూడండి బాగా చదువుకున్నాం, సిటీ కల్చర్, అబ్రాడ్ వచ్చాం అని చెప్తూ వీళ్ళు ముందే ఆపేస్తారనమాట. ఎందుకు? ఆల్రెడీ వీళ్ళలో బాగా తమోగుణంతో నిండి ఉన్నది. ఇక శ్రాద్ధ కర్మలు తర్పణాలు, ఈ గయ వెళ్ళాలి, ఈ బద్రీనాథ్ వెళ్ళాలి, ఈ కాశీ వెళ్ళాలి, వీళ్ళు ఎవరు చేస్తారు? వీళ్ళు ముందే తప్పించుకుంటారు. అంటే తామసం పరిచక్షతే, ఇటువంటి కర్మలు చేసేవాడిని తామస యజ్ఞం అంటారు.
ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? ఆహారం 3 రకాలు చూసాము, తర్వాత యజ్ఞము కూడా 3 రకాలు చూసాము. మూడవది ఏంటంటే తపస్సు. అంటే తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది. అయితే భగవాన్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నారు తపస్సు. ఆహారము, యజ్ఞము 3 గుణముల ఆధారంగా చెప్పారు. మరి తపస్సు ఎలా చెప్తున్నారు? తపస్సు ఎలా చెప్తున్నారంటే, మీ శరీరంతో చేస్తున్న తపస్సు ఏమిటి, మీ మాటలు వాక్తో చేస్తున్న తపస్సు ఏమిటి, మీ మనసుతో చేసే తపస్సు ఏమిటి? 3 రకాల తపస్సులు ఒక విభాగం. తరువాత సాత్విక గుణముతో ఉండి చేస్తున్న తపస్సు ఏమిటి, రజోగుణం ప్రభావం అధికంగా ఉన్నప్పుడు చేసే తపస్సు ఏమిటి, తమో గుణముతో ఉండి చేస్తున్న తపస్సు ఏమిటి? ఆ విధంగా మనకి 14వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు ఈ 2 రకాల తపస్సులు చెప్పారు ఇక్కడ. అంటే ఒకటి మీ యొక్క కరణములు అంటే చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? మనకి శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్, ఇంద్రియములు ఒక ఇన్స్ట్రుమెంట్, మనస్సు ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఈ ఎక్విప్మెంట్ల ద్వారా చేసే తపస్సు ఏమిటి? అదేవిధంగా మనలో ఏ గుణం అధికంగా ఉన్నప్పుడు, అంటే సత్వగుణముతో చేసే తపస్సు ఎలా ఉంటుంది, రజోగుణంతో చేసే తపస్సు ఎలా ఉంటుంది, తమో గుణంతో చేసే తపస్సు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనము చూడబోతున్నాము. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ శరీరము, వాక్కు, మనస్సు ద్వారా చేసే తపస్సుల గురించి చెప్పి తరువాత గుణముల ద్వారా 3 తపస్సులు చెప్పబోతున్నారు. దేవద్విజ గురు ప్రాజ్ఞా, దేవద్విజ గురు ప్రాజ్ఞా, దేవద్విజ గురు ప్రాజ్ఞా, పూజనం శౌచమార్జవం, పూజనం శౌచమార్జవం, పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ, బ్రహ్మచర్యమహింసా చ, బ్రహ్మచర్యమహింసా చ, శారీరం తప ఉచ్యతే, శారీరం తప ఉచ్యతే, శారీరం తప ఉచ్యతే, దేవద్విజ గురు ప్రాజ్ఞా, పూజనం శౌచమార్జవం, దేవద్విజ గురు ప్రాజ్ఞా, పూజనం శౌచమార్జవం, దేవద్విజ గురు ప్రాజ్ఞా, పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ, శారీరం తప ఉచ్యతే, బ్రహ్మచర్యమహింసా చ, శారీరం తప ఉచ్యతే, బ్రహ్మచర్యమహింసా చ, శారీరం తప ఉచ్యతే. ఉత్తమం. అయితే ఇక్కడ తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తపస్సు అంటే మన యొక్క క్రమశిక్షణ అయినటువంటి జీవితాన్ని నడపడానికి తపస్సు అవసరం. మన జీవితంలో మీరు ఏది సాధించాలన్నా, అది లౌకికమవని ఆధ్యాత్మికమవని, ఏదైనా సాధించాలంటే మీరు తపస్సు చేయాల్సింది. ఒక వంట నేర్చుకోవాలన్నా ఎంతో తపస్సు అవసరం, ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా ఎంతో తపస్సు అవసరం. అసలు మీరు ఏది చేయాలన్నా, అసలు చిన్న పిల్లలు నడవాలన్నా ఎంతో తపస్సు అవసరం. ఒక స్విమ్మింగ్ తపస్సు. అందువలన ఈ సృష్టిలో ఏది కూడా సులభమని ఉండదు, ఏది కూడా కష్టమని ఉండదు. మరి ఏంటుంటుంది అంటే, నేర్చుకునేటప్పుడు కష్టం అనిపిస్తున్నటువంటి ఆ ఒక పనే బాగా అభ్యాసం తర్వాత తేలికైపోతుంది. అంటే లెర్నింగ్ టు మాస్టరింగ్ ఓన్లీ
ద డిఫికల్ట్ టు ఈజీ అంటారు. అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఏది కష్టము సులభం అంటూ ఉండవు. జస్ట్ నేర్చుకోవడం నుండి మాస్టర్గా మారడమే ఉంటుంది. నేర్చుకునేటప్పుడు కష్టంగా ఉన్నది, మీరు మాస్టర్ అయినప్పుడు మీరు సులభము. చూడండి, కార్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ, ఒక స్కూటరు సైకిల్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఎంత కర్రలాగా పట్టుకుని వంగిపోతుంటారు. అదే అలాగ అభ్యాసం చేస్తే హైదరాబాద్ లాంటి అంటే ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక డిసిప్లిన్ ఉండదు. 1 వే ట్రాఫిక్ అంటారు, 2 వే ట్రాఫిక్ ఉంటుంది. 2 వే ట్రాఫిక్ అంటారు, 1 వే ట్రాఫిక్ పాటిస్తారు. ఎవరు ఎలాగెళ్తారో తెలీదు. ఒక రెడ్ సిగ్నల్ ఎవరికి సంబంధం లేదు, ఒక గ్రీన్ సిగ్నల్ సంబంధం లేదు. ట్రాఫిక్ పోలీసుని కూడా కనుగప్పి పారిపోతారు. ఒక్క అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఇటువంటి ట్రాఫిక్లో కూడా మీరు కారు బాగా డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నారంటే మీరు ఎంత మాస్టర్ అయ్యారు చూడండి. అదే స్టార్టింగ్లో రోడ్డు ఎక్కి ఎదురుగా ఒక బండి కనిపిస్తే భయం, చేతులు వణికిపోతాయి, షేకింగ్. మరి ఎలా వచ్చింది? అభ్యాసం. దాన్ని తపస్సు అంటారు. కాబట్టి ఈ తపస్సు అనేది ఎలా అంటే, ఎప్పుడైతే శరీరము, ఇంద్రియములు, మనస్సు మన ఆధీనములో ఉంటాయో అప్పుడు మీరు మాస్టర్ అన్నమాట. అంటే సృష్టిలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మీరు ఏది ప్రారంభించినా మీరు అతి త్వరలోనే మీరు మాస్టర్ అయిపోతారు. ఎందుకు? మీ యొక్క 3 త్రికరణ శుద్ధి అంటారు. అంటే 3 కూడా మీ ఆధీనంలో ఉన్నాయి. మీరు కమాండ్ వేస్తే, ఆదేశిస్తే మనసు ఆలోచిస్తుంది, ఇంద్రియములు పనిచేస్తున్నాయి, శరీరం కూడాను నడుస్తుంది. ఈ 3ంటిని మన ఆధీనంలో పెట్టుకోవడమే తపస్సు. సో ఈ 3ంటిని ఆధీనంలో పెట్టుకుంటే అసలు శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోవడానికి ఎటువంటి తపస్సు చేయాలి? ఇంద్రియములను, వాక్కుని ఆధీనంలో పెట్టుకోవడానికి ఎటువంటి తపస్సు అవసరం? మనస్సు మన ఆధీనంలో ఉంచుకోవడానికి ఎటువంటి తపస్సు? ఈ 3 రకాల తపస్సులు చేసిన వాళ్ళే ఆత్మస్వరూప తత్వం అనేది స్వాభావికంగా అనుభూతికి వస్తుంది. కాబట్టి రేపటి నుండి ఈ 3 తపస్సుల గురించి వివరంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.